అలాగే నీటి దాన్ని చెక్ చేసి తీసుకోండి. మీ పని గురించి రెగ్యులర్ ఆక్సిజన్ మరొకటి మీ సేఫ్టీ కోసం లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ వెంటనే ఎల్పిజి 1906 కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మార్చి నేను 15 నిమిషాలు అక్కడ వచ్చినాను. భయపడుకో, వచ్చేస్తున్నాను. వెంటనే వందేయండి. రెగ్యులేటర్ మళ్ళీ భయపడుకో, నేను చెప్పేవన్నీ చేశాను కదా. నిజానికి వస్తున్నాడు, మన బయట వెయిట్ చేస్తాడు. ఎప్పుడైనా గ్యాస్ లీక్ అయితే
లేదు మందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఫస్ట్ వెజిటేబుల్ కర్రీ వెంకటేష్ ఇట్లా మేడం మొత్తం ఇన్ని హెల్దీ మార్నింగ్ ఇంకొక అన్హెల్దీ థింగ్ చేశారు అందులో అన్హెల్దీ థింగ్ చేశారు
పాటు ఏంటంటే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేయడం అనేది మర్చిపోకుండా ఉంటారు. అలాగే వంట చేయడం చిన్న పిల్లలతోటి మీకు కాదు, మీ వల్ల కాదు అని చెప్పేసి మనం 10th క్లాస్ పిల్లలు వచ్చినా కూడా మనం వాళ్ళని స్టవ్ దగ్గరికి వెళ్ళని అంటే దాంతో వాళ్ళకు స్టవ్ పైన కానీ గ్యాస్ పైన కానీ అవగాహన లేకుండా పోతుంది. మీరు చిన్న ఉన్నప్పుడే వాళ్ళతో పాటు మీరు టీ పెట్టడమా, పాలు కాచుకోవడమా చేసేటప్పుడు పిల్లలు మీ దగ్గర ఉంచుకొని చేసినట్టయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా గ్యాస్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చిన్నప్పటి నుండి పిల్లలందరూ కలిసి నేర్చుకుంటారు. అలాగే మనం ఎన్ని వంటలు చేసినా తల్లి ప్రేమతో చేసిన వంట చాలా రుచినిస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో బయట పోస్తే ఎక్కువ అలవాట్లు ఉన్నారు పిల్లలు. అలా కాకుండా మీరే ఏ ఛానల్స్లోనైనా చూసి రకరకాల వంటలు చేసి పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించాలని కోరుతున్నాను. మీరు వంట చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు కూరగాయలు అవన్నీ క్లీన్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసేయండి. దాంతో దానిపైన ఉన్న కెమికల్స్ దాదాపు ఒక 60% వరకు క్లీన్ అవుతుంది. ఇవన్నీ ప్రికాషన్స్ అన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మంచి ఆహారాన్ని మీ పిల్లలకు అందిస్తూ వాళ్ళని ప్రయోజనం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తారని మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే రాష్ట్ర మేడం గారికి, నా తోటి మిత్రురాలు వనిత మరియు నా కుటుంబ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ కి అతిథులుగా వచ్చిన కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మహిళలందరికీ, ఇక్కడ అతిథులైన ఆయిల్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ కానీ మామూలు పబ్లిక్ కానీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ ఈ కాంపిటీషన్ కుకింగ్ కాంపిటీషన్ దేశం మొత్తం మీద ఇవాళ ఆయిల్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైస్ ప్రకారం చేస్తున్నాను. ఇలానే మొత్తం దేశం మొత్తం మీద ఒక 20 ప్రతి జిల్లాలో ఇలాంటి కాంపిటీషన్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఎల్పిజి వాడుతున్నాము. కానీ ఒక లాస్ట్ 10-15 ఏళ్లలో చాలా ఎల్పిజి పెనిట్రేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయిందన్నమాట. ప్రతి ఒక్కరికి ఎల్పిజి వేరియస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ఇంప్రూవ్ దట్ వంట గది నుంచి మన భద్రత స్టార్ట్ అవుతుంది. వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ మన కిచెన్ నుంచి అని. సో ఈ కాంపిటీషన్ ఒక బేసిక్ థింగ్స్ నేను మీకు చెప్తాను. మీ అందరికీ ఒక 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. 1 hour టైంలో మీరు అందరూ ఒక మంచి అభిరుచి మంచి టేస్టీ ఫుడ్ తయారు చేస్తారు అనుకొని మీరు వంట చేసేటప్పుడు ఏ వాటి మీద మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే, మీరు వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వంట చేస్తున్నారు, ఎంత బాగా వంట చేస్తున్నారు, ఎంత శుభ్రంగా చూస్తున్నారు, మీ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉంచుతున్నారు లేదా. ఎందుకంటే ఇవన్నీ మన సేఫ్టీకి ఇంపార్టెంట్. ఎల్పిజి వాడేటప్పుడు మనం బిహేవ్ చేసే విధానం బట్టే యాక్సిడెంట్ రాకుండా ఉంటుంది. సో 1 hourలో మీరు అందరూ మీకు అన్ని విషయాలు తెలుసు, ఎల్పిజి వాడదామా అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్ కమిషనర్ గవర్నమెంట్ ఎర్రర్ చూస్తారు to just formally inaugurate this cooking competition. After this competition, both the madams will judge you. అంతేకాకుండా మీకు మంచి మార్గదర్శకాలు కూడా ఇస్తారు. మీ అబ్జర్వేషన్స్ బట్టి విన్నర్స్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, తరతరాల నుంచి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వంట చేయడానికి పార్టిసిపేట్ చేసే మహిళలకి అడుగుతే కనుక ఒక 3వ తరం అంటే మన ముత్తాతల తరం అప్పుడు వంటలు చేయాలి అంటే వంట చెరుకు కాబట్టి. సో ఆ వంట చెరుకు తీసుకుని వచ్చే క్రమంలో ఎంత కష్టపడేది అండ్ వంట చేసేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పడేది అందరికీ తెలుసు. సో కాలక్రమేణా మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో ఈ ఎల్పిజి అనేది ప్రతి ఇంటికి అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానివ్వండి, ఇతర స్కీమ్స్ కానివ్వండి, ఇది మన పబ్లిక్ రీచ్ అయ్యి ఎలా అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంట చెరుకులోకి వాడడం వల్ల వంట చేయడం వల్ల మనకి లంగ్ డిసీజెస్ కానీ పేపర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉండడం వల్ల ఇప్పుడు ఎల్పిజికి కన్వర్ట్ అయితే దాని ద్వారా వచ్చే లాభాలు అండ్ హెల్త్ కాపాడుకునే ఉద్దేశం అనేది దీంట్లో ముఖ్యమైన పర్పస్. బట్ ఇప్పుడు మన లలిత గారు
సో చిన్న చిన్న పొరపాటు అంటే మనం రెగ్యులేటర్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేయకుండా హడావిడిగా ఆఫ్ చేయకుండా ఉండడం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్నవి మనం కట్టడి చేసుకుంటే కనుక ఇంకా పెరిటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రూరల్ ఏరియాస్లోని పొజిషన్లోకి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం జస్ట్ కాంపిటీషన్ అంటే ఎవరు టేస్టీగా చేస్తారు అనేది చూస్తాం చేయడానికి. బట్ ఇక్కడ టేస్ట్తో పాటు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అసలు చేయడం జరుగుతుంది. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన చీఫ్ మేనేజర్ మరియు అసలు సుశీల పట్టణంలో ఇండియన్ రేస్కి 2వ క్లాసు కంపెనీ వాళ్ళు మరి ముఖ్యంగా మహిళలకు వంటల ప్రోగ్రామ్ అనే కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమం పాల్పంచుకుంటున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే మనం మహిళలను వంటగది అనేది మన బాధ్యత అనేది మనము ముఖ్యంగా వంట గ్యాసును ఉపయోగించుకునే విధానము, వంట చేసుకునే విధానము మనకే ఎక్కువ తెలుసు. కాబట్టి మరి వంటల రుచికరం కూడా మనం చేస్తే మన పిల్లలు మన కుటుంబం సంతృప్తి అయితేనే మనకు సంతోషం ఉండదు. కాబట్టి మరి ఈ కార్యక్రమం పెట్టి మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించడానికి ఇండియన్ గ్యాస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మున్సిపల్ కమిషనర్ లావణ్య